కౌంటింగ్ కు టైం దగ్గర పడుతున్న వేళ బెంగాల్లో హై డ్రామా కంటిన్యూ అవుతోంది. ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టు మెట్లెక్కింది టీఎంసీ. కౌంటింగ్ కు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను నియమించడాన్ని సవాల్ చేసింది. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది? హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తుందా? పశ్చిమ బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ పై హై డ్రామా కొనసాగుతోంది. సోమవారం కౌంటింగ్ జరగనుండగా కొత్త వివాదం తెరపైకొచ్చింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులను మాత్రమే నియమించడం, స్టేట్ ఎంప్లాయీస్ను తొలగించడాన్ని టీఎంసీ తప్పుపడుతోంది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తప్పించడం తగదంటూ మొదట హైకోర్టులో పిటిషన్ వేసింది. టీఎంసీ పిటిషన్ను కోల్కతా హైకోర్టు తిరస్కరించింది. సిబ్బంది నియామకంపై ఎన్నికల సంఘానికి పూర్తి హక్కు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది. శుక్రవారం పిటిషన్ దాఖలు చేసిన టీఎంసీ 4వ తేదీన కౌంటింగ్ ఉంది కాబట్టి అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును కోరింది. అయితే ఇవాళ ఉదయం 10:30 గంటలకు టీఎంసీ పిటిషన్పై విచారణ జరగనుంది. రెండో దశ ఎన్నికల సమయంలో బెంగాల్లో బీజేపీ టీఎంసీ నేతల మధ్య అనేక చోట్ల ఘర్షణలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కౌంటింగ్ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఉద్యోగులు మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లుగా, అసిస్టెంట్లుగా పనిచేయాలని నిర్ణయించింది. టీఎంసీ కార్యకర్తల్ని, నేతల్ని బెదిరించేందుకే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలపై స్టే విధించాలని సుప్రీంకోర్టును టీఎంసీ కోరింది. టీఎంసీ పిటిషన్పై ఉదయం 10:30కు సుప్రీంకోర్టులో ప్రత్యేక విచారణ జరగనుంది. సిజేఐ సూర్యకాంత్ 2 న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జయమాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.